కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్లంటే ఎంత ఇష్టం ఉన్నా మనలో కొంతమంది వాటికి దూరంగా ఉండిపోతూ ఉంటారు. పుల్లటి పండ్లు తినాలన్నా అంతే భయపడిపోతూ ఉంటారు. వాటిని తీసుకున్నప్పుడు దంతాలు జివ్వుమని లాగడమే ఇందుకు కారణం. దంతాలపైన ఉండే ఎనామిల్ పొర దెబ్బతినిపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. వైద్య పరిభాషలో ఈ సమస్యని సెన్సిటివ్ టీత్గా పిలుస్తారు. దంతాలు జివ్వున లాగే సమస్యకు ఆధునిక దంత వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఐస్ లాంటి చల్లని పదార్థాలు, పానీయాలు తీసుకున్నప్పుడు లేదా కాఫీ, టీ, సూప్ లాంటి వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు పళ్ళు జివ్వున లాగుతూ ఉంటాయి. పళ్ళు తోముకుంటున్నప్పుడు కూడా కొంతమందికి ఇలాంటి నొప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇలా పళ్ళు జివ్వుమనటాన్ని దంతాల్లో సెన్సిటివిటీ అంటారు. ప్రతి నలుగురిలో ఒకరు టీత్ సెన్సిటివిటీతో బాధపడుతూ ఉంటారని డాక్టర్లు చెబుతారు. మన పంటిలో బయటికి కనిపించే భాగం క్రౌన్ అయితే, చిగుళ్లలో ఉండి పన్ను కదలకుండా గట్టిగా పట్టి ఉంచే భాగం రూట్. ఈ రూట్ భాగంలో ఎనామిల్ ఉండదు. డెంటిన్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఆ భాగాన్ని చిగుళ్ళు కప్పి ఉంచకపోవటం వల్ల డెంటిన్ బయటపడటంతో దంతాల్లో సెన్సిటివిటీ పెరుగుతుంది. ఆ భాగంలో చల్లని లేదా వేడి పదార్థాలు ఏవి తగిలినా బాధగా ఉంటుంది. ఈ దంతాల సెన్సిటివిటీని అశ్రద్ధ చేస్తే పళ్ళు మరింత బలహీనపడతాయి. టూత్ ఎనాటమీలో ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని 3 ఉంటుంది. సో ఎనామిల్ అనేది హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఆ ఎనామిల్ కింద డెంటిన్ అనేది ఉంటుంది. డెంటిన్లో నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, పల్ప్లో కంప్లీట్ నర్వ్స్ ఉంటాయి. కాబట్టి ఏ కారణం చేతైనా ఎనామిల్ అరిగిపోయి కానీ విరిగిపోయి కానీ ఉంటే ఆ డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుందో ఆ డెంటిన్లో ఉండే నర్వ్ ఎండింగ్స్ ఎక్స్పోజ్ అయ్యి ఒక రకమైన సెన్సిటివిటీ అనేది ఉంటుంది. సో ఈ డెంటినల్ సెన్సిటివిటీ అనేది మైల్డ్ ఉండొచ్చు, మోడరేట్ ఉండొచ్చు, సివియర్ ఉండొచ్చు. సో ఎంత శాతం డెంటిన్ ఎక్స్పోజ్ అయింది, డెంటిన్ నుంచి పల్ప్ ఎంత ఎక్స్పోజ్ అయింది, దాన్ని బట్టి సెన్సిటివిటీ అనేది ఉంటుంది. బట్ ఏ కారణమైనా ఎనామిల్ అరిగిపోయి డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి, డెంటిన్ కూడా ఎక్స్పోజ్ అయ్యి పల్ప్ ఎక్స్పోజ్ అయితే సెన్సిటివిటీ అనేది ఉంటుంది. యూజువల్గా ఎక్కువ ఎందుకు వస్తుందంటే ఈ బెవరేజెస్ ఎక్కువ తీసుకుంటే, అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి అందులో ఉన్న యాసిడ్ ఎనామిల్ మీద యాక్ట్ చేస్తుంది. యాసిడ్ ఎనామిల్ మీద యాక్ట్ చేసి ఎచ్ చేస్తూ ఉంటుంది. దానిలో ఉండే షుగర్స్ వెళ్ళి ఎనామిల్ మీద డిపాజిట్ అయ్యి అందులో నుంచి మళ్ళీ యాసిడ్ వచ్చి డెంటిన్ మీద యాక్ట్ చేస్తూ ఉంటాయి. డెంటిన్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ కూల్ డ్రింక్స్ తీసుకున్నారో వాళ్ళకి ఎనామిల్ అరిగిపోయి వాళ్ళకి సెన్సిటివిటీ ఉంటుంది. తర్వాత చాలామంది పిల్లలకి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉంటుంది. వాళ్ళు నైట్ టైం ఎక్కువ గ్రైండ్ చేసి ఎనామిల్ అంతా అరిగిపోయి చిప్ ఆఫ్ అయిపోయి విరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకు కూడా చాలా సెన్సిటివిటీ అనేది ఉంటుంది. తర్వాత ఎక్కువ ఓరల్ హైజీన్ ఇష్టపడే వాళ్ళు బ్రషింగ్ టెక్నిక్స్ తెలియక బ్రష్ తీసుకుని అబ్నార్మల్ ప్రెషర్ తోటి బ్రష్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఆ అన్యూజువల్ ప్రెషర్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసి ఆ బ్రష్ని అబ్నార్మల్గా రుద్దుతారో ఎనామిల్ అనేది అరిగిపోతూ ఉంటుంది. ఇవి కాకుండా ఏదైనా గేమ్స్ ఆడుకున్నప్పుడు దెబ్బ తగిలి ఎనామిల్ విరిగిపోవటము అట్లా జరుగుతూ ఉంటుంది. మన దంతాల్లో 3 పొరలుంటాయి. పైకి తెల్లగా కనిపించేది ఎనామిల్, దాని కింద కాస్త పసుపు రంగులో ఉండేది డెంటిన్. ఇక మనకు కనిపించనిది మూడోది పల్ప్. పల్పులో రక్తనాళాలు, నరాలు ఉంటాయి. ఏదైనా నొప్పి తెలిసేది 3వ దశలోనే. పిప్పిపళ్ళ సమస్య అనేది 3వ దశకు చేరిన తర్వాతే నొప్పి తెలుస్తుంది. మనం తినే ఆహార పదార్థాలు పళ్ల మధ్య ఇరుక్కున్నప్పుడు, వాటిని సరిగ్గా శుభ్రం చేసుకున్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరటంతో దంతాలు దెబ్బతినటం మొదలవుతుంది. అయితే పళ్ళు పుచ్చిపోవటం మొదటి దశలో ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ కనిపించకపోవచ్చు. కాకపోతే చూడటానికి కాస్త నల్లగా కనిపిస్తుంది. ఈ దశలో పట్టించుకోకపోతే అది 2వ పొర దాకా చేరుతుంది. ఈ దశలో కూడా పెద్దగా ఇబ్బంది, బాధ ఉండకపోవచ్చు. కానీ ఈ దశలో ఏది తిన్నా దంతాల మధ్య సందుల్లో ఇరుక్కుపోవటం, తద్వారా నొప్పి రావటం జరుగుతుంది. ఇక పళ్ళు జివ్వుమని లాగటం కూడా మొదలవుతుంది. పిప్పి పళ్ళైతే 3వ దశకు చేరుకుంటే మాత్రం చల్లటి, వేడి పదార్థాలు ఏవి తీసుకున్నా దంతాలు జివ్వుమని లాగటం, భరించలేని నొప్పి రావటం జరుగుతుంది. హైపర్ సెన్సిటివిటీ అనేది 3 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే మైల్డ్, మోడరేట్, సివియర్. ఈ మైల్డ్ సెన్సిటివిటీ ఉంటే తొందరగానే అది వస్తూ పోతూ ఉంటుంది. కొన్ని రోజులు వాళ్ళు తీసుకునేవన్నీ ఆపేస్తే తగ్గిపోతూ ఉంటుంది.
మోడరేట్ అంటే కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది కూడా సబ్సైడ్ అవుతుంది. కానీ సివియర్ సెన్సిటివిటీ ఉంటే డెఫినెట్గా పేషెంట్కి అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, ఎందుకంటే నరాలు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి. సో ఎప్పుడైతే సెన్సిటివిటీ ఉందో వాళ్ళకి తినటము తాగటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళు ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోలేరు, ప్రాపర్గా మాస్టికేషన్ చేయలేరు. కొన్నిసార్లు వాళ్ళు ఏదన్నా చల్లటివి కానీ వేడివి కానీ తాగినప్పుడు చాలా అక్యూట్ థ్రాబింగ్ పెయిన్ అనేది ఉంటుంది. ఆ సెన్సిటివిటీ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో దాని కాంప్లికేషన్స్ ఏంటంటే మైల్డే కదా అని వదిలేస్తే డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే ఉన్న హ్యాబిట్స్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అట్లా కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మైల్డ్ నుంచి ఇంకా సివియర్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి రూట్ కెనాల్ చేసే వరకు వస్తుంది. కాబట్టి చిన్న సెన్సిటివిటీ ఉన్నప్పుడే ఈ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి డెఫినెట్గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. చల్లటి పుల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు దంతాల్లోని కొన్ని కణాలు తీవ్రంగా స్పందిస్తాయి. దీంతో మెదడుకు నొప్పి సంకేతాలు వెళ్తాయి. నొప్పిని కలిగించే నాడీ స్పందనను TRPC5 అంటారు. ఒడోంటోబ్లాస్ట్ అనే ప్రత్యేకమైన కణంలో ఈ TRPC5 ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. దంతం కింద మృదువుగా ఉండే గుజ్జులాంటి పదార్థానికి పైన డెంటిన్ ఎనామిల్తో కూడిన గట్టి పదార్థానికి మధ్య ఈ ఒడోంటోబ్లాస్ట్ కణాలు ఉంటాయి. దంతక్షయం, ఇతరత్ర దంత సమస్యలతో బాధపడే వారిలో నొప్పికి స్పందించే TRPC5 ఛానళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారిలోనే దంతాలు జివ్వుమని లాగటం అనేది ఎక్కువగా ఉంటుంది. దంతాలు జివ్వుమని లాగుతున్నప్పుడు మనలో చాలామంది ఉపశమనం కోసం చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటప్పుడు నొప్పిని తగ్గించే ప్రత్యేకమైన టూత్పేస్ట్లను వాడటం, పిప్పిపళ్లను సిమెంటుతో పూడ్పించుకోవటం, తరచూ చూయింగం నమలటం, దంతాలపైన లవంగం నూనెను పూయటం వల్ల కొంత ఉపశమనం ఉంటుందని చెబుతారు నిపుణులు. ఈ సెన్సిటివిటీ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. ఒకవేళ అప్పుడప్పుడు సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి కొన్ని డీసెన్సిటైజింగ్ పేస్ట్లు అనేవి వస్తాయి. ఆ డీసెన్సిటైజింగ్ పేస్ట్లు రకరకాలు ఉంటాయి. సో మార్కెట్లో దొరికే డీసెన్సిటైజింగ్ పేస్ట్లు వాడటం కన్నా దంతవైద్యుని సంప్రదించి దాని ప్రకారం మీరు వాడటం మంచిది. ఒకవేళ ఎనామిల్ అరిగిపోయి క్లియర్గా అబ్రేషన్స్ కానీ అట్లా క్లియర్గా ఉంటే అప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారంటే దాన్ని కవర్ చేస్తారు. ఈ లైట్ క్యూర్ కాంపోజిట్ ఫిల్లింగ్స్ అని దంతవైద్యులు పెడతాము. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఎనామిల్ లాగా అది ఉండి డెంటిన్ ఎక్స్పోజ్ కాకుండా ఆపుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే పళ్ళకి మనం ఈ ఫ్రంట్ టీత్ కానీ బ్యాక్ టీత్ కానీ ఎనామిల్ అరిగిపోతే ఎనామిల్ ఫిల్లింగ్స్ పెట్టించుకోవటం మంచిది. సో ఈ ఫిల్లింగ్ అనేది పర్మనెంట్గా ఉండదు, ఎందుకంటే ఎనామిలే అరిగిపోయినప్పుడు ఆ ఫిల్లింగ్ పర్మనెంట్గా ఉంటుందా అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కానీ మనకి ఎప్పుడు ఫిల్లింగ్ డిస్లాడ్జ్ అయితే అప్పుడు మళ్ళీ పెట్టించుకోవటం మంచిది. కొన్ని ఫిల్లింగ్స్ ఉంటాయి, అవి లోపల నుంచి సెకండరీ డెంటిన్ ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే సెకండరీ డెంటిన్ ఫామ్ అవుతుందో చాలా వరకు మీకు ఆ సెన్సిటివిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి ఎనామిల్ విరిగిపోయి ఉంటుంది. సో ఎనామిల్ ఇరిగిపోయి డెంటిన్ ఎక్స్పోజ్ అయిపోయి అట్లా ఉంటే కొన్నిసార్లు ఈ తొడుగులు లాంటివి వేసి సెన్సిటివిటీ అనేది ఆపుతాము. అట్లా కాకుండా కొంతమందికి సెన్సిటివిటీ చాలా అన్బేరబుల్గా ఉంటే అప్పుడు అది చూసుకుని ఒకవేళ లోన పల్ప్ కూడా ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఇమీడియట్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి అప్పుడు లోపల నుంచి ఫిల్ చేసుకుని వస్తే డెఫినెట్గా సెన్సిటివిటీ కానీ పెయిన్ కానీ తగ్గుతూ ఉంటుంది. దంతాల్లో సెన్సిటివిటీని తగ్గించుకోవటానికి వాటి సంరక్షణ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు 2 పూటలా బ్రష్ చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. చల్లటి పుల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. కాఫీ, టీలు, కోలా పానీయాలను ఎంత తగ్గిస్తే అంత మేలు. పిప్పిపళ్ళు మొదలైనప్పుడు దంతక్షయం మరింత ముదరకుండా వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి. టీత్ సెన్సిటివిటీ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి.